జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. నా గురువులైన తటవర్తి దంపతులకి నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి టీఎంసీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. టీఎంసీ ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత సునీత మేడం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మా. మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గురువు గారు తమ శరీరాన్ని వదిలిపెట్టేసి చైతన్యంగా మన అందరితో ఉండిపోయారు. ఆ అనుభూతిని మనందరము అనుభూతి చెందుతున్నాము. ఒక్క క్షణం గురువు గారిని స్మరించుకుంటూ మౌనంగా ఒక క్షణం ఉందాం ఫ్రెండ్స్. ఓకే, అలాగే మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతినిత్యము ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న జ్ఞాన దంపతులు తటవర్తి రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకు ఆత్మ నమస్కారాలు. అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. ముఖ్యంగా టిఎంసి ఛానల్ వారు ఈ వేదికను ఏర్పాటు చేసి అద్భుతమైన జ్ఞానాన్ని లోకానికి అందిస్తున్నారు. అందరికీ అన్ని విషయాలు తెలిసినా ఈ పరుగుల జీవితంలో ఎన్ని తెలుసుకున్నా మనం తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఎక్కడ మనం ఏది సరిదిద్దుకుంటే మన జీవితం అద్భుతంగా తయారవుతుంది అన్నవి తెలుసుకున్నప్పుడు మనం అడుగులు జాగ్రత్తగా వేస్తాం. తెలియనప్పుడు చిన్నపిల్లలు అడుగులు తెలిసి తెలియక గబగబా పరిగెత్తి కింద పడిపోయినట్టు మనం కూడా జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాము. కాబట్టి ఏ దెబ్బలు లేకుండా జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా తయారు చేసుకోవాలంటే అద్భుతమైన జ్ఞానాన్ని సాక్షాత్తు పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు పత్రిజీ రూపంలో వచ్చి మనకు అందించారు. వారిని గురువుగా పొందడం మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టం ఉంటే తప్ప మనం అటువంటి గొప్ప జ్ఞాన గురువుని పొందలేము. కాబట్టి ఈరోజు మహాభారతంలో మహనీయుల గురించి చెప్పుకుంటున్నాము. ఈరోజు అర్జునుడి గురించి చెప్పే అవకాశం నాకు లభించడం ఇది ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. అర్జునుడు ద వారియర్. వారు ఎవరు, ఏం చేశారు, వారి గొప్పతనం ఏంది, ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలను కొంత నాకు తెలుసుకున్నంత వరకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అర్జునుడు పాండవులలో మధ్యముడు. ఆయన సవ్య సాచి అన్నమాట. ఈ ధర్మ అధర్మాల ఈ పోరాటంలో అర్జునుడు ధర్మానికి నాయకుడుగా వ్యవహరించారు. అదేవిధంగా అపర విలువిద్య పాండిత్యం కలిగిన వాడు, శ్రీకృష్ణునికి ప్రాణ స్నేహితుడు. వీరు అర్జునుడు చెప్పుకున్నాం కదా, పాండవులలో మధ్యముడు అన్నమాట. ఈయన ఇంద్రుని అంశతో జన్మిస్తాడు. వీరి తండ్రి పాండురాజు. అయితే ఆయనకి ఒక శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల ఆయనకి పిల్లలు పుట్టరు. ఆయనకి కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలు ఉంటారు. అయితే ఆయన అరణ్యాలలో విహరించేటప్పుడు ఒక ఋషి దంపతులు జింకల రూపంలో వాళ్ళు అక్కడ విహరిస్తూ ఉండేటప్పుడు ఈయన పక్కన భార్యలు ఉంటారు కదా, ఏది గమనించుకోకుండా వారి మీదకి బాణం వేసి అందులో ఒక జింక చనిపోతుంది అనమాట. అప్పుడు ఇంకొక జింక శాపం పెడుతుంది, మేము భార్యాభర్తలము, మేము సరదాగా ఉండేటప్పుడు బాణం వేసినావు,
అంత మాత్రం తెలియదా, నువ్వేం రాజువి అంటారు. అప్పుడు ఆయనకి మనసు ఇదైపోతుంది. రాజు అనేవాడు ఎంత కరెక్ట్ గా ఉండాలి అంటే చూడండి, కంటికి కనిపించేదేమో అక్కడ జింకలు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళేమో ఋషి దంపతులు. అంటే మనలో ఎరుక అనేది ఎంత ఎక్కువగా ఉండాలి. మనం ఎప్పుడు ప్రాపంచికతలో పడిపోయి దేన్ని కూడా గ్రహించుకోలేని విధంగా అయిపోయినాం. దానికోసమే ఈ సాధనా మార్గాలన్నీ పత్రిజీ గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం కూడా మన జీవితంలో జరుగుతున్న సంఘటనల్లో తప్పు ఒప్పుల్ని గ్రహించుకోగలిగిన స్థితి మనకి కలుగుతుంది. లేకుంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఆ శాపం వల్ల ఏమవుతుందంటే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నా కూడా పిల్లలు పుట్టేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ భార్యల్ని తాకాడంటే మరణిస్తాడు అని శాపం అన్నమాట. అప్పుడు మనకి ఇంక వంశం లేకుండా పోతుందా అని వాళ్ళు బాధపడేటప్పుడు కుంతీదేవి చిన్నప్పుడు దూర్వాస మహామునికి సేవ చేస్తుంటుంది. అప్పుడు ఆమె చేసిన సేవకి ఆయన సంతోషించి ఆమెకి ఒక విద్యను నేర్పిస్తాడు. అమ్మా, ఎప్పుడైనా సరే నువ్వు ఎవరినైనా స్మరించుకొని ఈ మంత్రాన్ని జపించుకున్నావంటే వారి ద్వారా నీకు పిల్లలు పుడతారు అని చెప్తారు. అసలు ఇటువంటివి ఉన్నాయని కూడా మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు మనము టెస్ట్ ట్యూబ్ బేబీస్, అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఇంకా మనకు తెలుసు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటని. అదే విధంగా అంటే ఎప్పుడు అన్ని ఉన్నాయి సృష్టిలో, కాకపోతే మనకే తెలియదు అనమాట. సరే అని అప్పుడు కుంతీదేవి ఇంద్రుణ్ణి ప్రార్థించి ఆ నాకు బిడ్డను ప్రసాదించండి అన్నప్పుడు ఆయన అంశలో అర్జునుడు పుడతాడు. ఆయన ఎంతో శక్తిశాలి, తేజోవంతుడైన బిడ్డ పుడతాడు. ఆ ఈ వీళ్ళు పాండవులు 5 మంది పుట్టిన తర్వాత ఆ పాండురాజు మరణిస్తాడు. అప్పుడు ఈమె కుంతీదేవి తన 5 మంది పిల్లల్ని తీసుకొని హస్తినాపురానికి వచ్చేస్తుంది అనమాట. హస్తినకు వచ్చినప్పుడు అక్కడ ద్రోణాచార్యుడు వారికి గురువుగా బాధ్యత తీసుకుంటారు. కౌరవులకి పాండవులకి ఇద్దరికి సమానంగా ఆయన అన్ని విద్యలను నేర్పిస్తాడు. ఆ నేర్పించేటప్పుడు ఎవరెవరు ఏ ఏ విద్యలో నైపుణ్యాన్ని సాధిస్తారో అందులో వారికి ప్రత్యేకమైన శిక్షణలు ఇచ్చి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎందులో శ్రద్ధ ఉందో అందులో వాళ్ళని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. అన్ని అయిన తర్వాత అర్జునుడు విలువిద్యలో సాటిలేని మేటి వీరుడుగా తయారవుతాడు అన్నమాట. అప్పుడు గురువు గారు తన శిష్యులందరినీ పిలిచి సరే ఇంకా వీళ్ళందరికీ ఎంత మాత్రం నేర్చుకున్నారు అని పరీక్ష పెట్టాలి అని ఆయన నిర్ణయించుకొని ఒక చెట్టు మీద ఒక చెక్క పక్షి బొమ్మను పెట్టి తన శిష్యులందరినీ దగ్గరికి పిలిచి, నాయనా, ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది చూడండి, ఆ పక్షికి కన్ను ఉంది కదా, ఆ కన్నుకి మీరు గురి చూసి బాణం కొట్టాలి అని ఆయన చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఒక్కొక్క తన విద్యార్థిని పిలిచి నీకేం కనిపిస్తుంది అని అడిగితే ఒకరు నాకు చెట్టు కనిపిస్తోంది అంటారు, ఒకరు నాకు కొమ్మలు కనిపిస్తున్నాయి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారనమాట. ఒక్క అర్జునుడు మాత్రమే గురువు గారు నాకు పక్షి కన్ను తప్ప ఇంకా వేరే ఏమీ కనిపించడం లేదు అంటాడు. అప్పుడు ఆయన చాలా సంతోషపడి రా నాన్న నువ్వు వచ్చి ఆ బాణాన్ని సంధించు అన్నప్పుడు ఆయన తన లక్ష్యాన్ని ఛేదించి కరెక్ట్ గా పక్షి కన్నుకు బాణం తగిలేట్టుగా వేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి చాలా సంతోషం అయిపోతుంది. చూడు తను ఎంత ఏకాగ్రతతో ఆ ఇంత శ్రద్ధగా తన లక్ష్యాన్ని ఛేదించాడు కాబట్టి ఈ సృష్టిలోకే అత్యంత గొప్ప ధనుర్ధారిగా నిన్ను తయారు చేస్తాను అని అర్జునుడికి ద్రోణాచార్యుడు మాటిస్తాడు. అంటే మనం కూడా జీవితంలో ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పని మీదే మన దృష్టి ఉన్నప్పుడు మాత్రమే మనం అందులో సక్సెస్ అవుతాము. పిల్లలు చదువుకని వెళ్తారు, అక్కడ స్నేహితులని ఆటలని పక్కన పక్కన ఇంకా ఎన్నో వాటిల్లో పడిపోయి వాళ్ళు చదవాల్సిన చదువుని కరెక్ట్ గా చదవలేక ఫెయిల్ అయిపోవడము, అనుకున్న అంత సామర్థ్యంతో దాన్ని సాధించలేకపోవడము జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులే కాదు,
మనం కూడా మన జీవితంలో ఒక పని చేయాలన్నప్పుడు మన శ్రద్ధ మొత్తం దాని మీదే ఉండాలి. కానీ మనము ఇంకా ఎన్నో ఉంటాయి మన చుట్టూ. వాటన్నిటి ప్రభావంలో పడిపోయి మనం చేయాల్సిన పని కరెక్ట్ గా చేయలేకపోతాము. కాబట్టి మనం దృష్టి లక్ష్యం మీద స్థిరత్వంగా ఉండాలి, ఏకాగ్ర చిత్తంతో ఉండాలంటే సాధన ఒకటే మార్గము. కాబట్టి సాధన చేసినప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. కానీ సాధన లేకపోతే మనం ఎన్ని చేసినా అందులో నైపుణ్యతని సాధించలేము అని ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా ద్రోణాచార్యుడు ఇంత అద్భుతమైన విద్యను అర్జునుడికి నేర్పిస్తాడు కదా. అప్పుడు తన శిష్యులందరినీ అడుగుతాడు, నాయన మీరు కోరుకున్న విద్యల్లో మీకు నేను నాకు ఎంత తెలుసో అంత నేర్పించాను. కాబట్టి ఇప్పుడు మీరు గురుదక్షిణ సమర్పించుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్తారనమాట. ఏం కావాలి చెప్పండి గురువు గారు అంటే, అప్పుడు ఆయన స్నేహితుడు, ద్రోణాచార్యుడి స్నేహితుడు ద్రుపద మహారాజు, ఆయన సహాయం కోరి వెళ్ళుంటే ఆయన చాలా అవమానం చేస్తాడు. ఆ బాధని తట్టుకోలేక ఆయనకి లోపల అది అలాగే ఉండిపోతుంది ఆ అవమానం. కాబట్టి మీరు వెళ్ళి ద్రుపదుణ్ణి ఓడించి తీసుకొచ్చి అతన్ని నా ముందు నిలబెట్టాలా అంటాడు. సరే, కౌరవులు పాండవులు అందరూ వెళ్తారు. అయితే ఆ అర్జునుడు మాత్రమే ఆ తన సామర్థ్యంతో ద్రుపదుడిని బంధించి తీసుకొచ్చి తన గురువు ఎదురుగా నిలబెడతాడు. అప్పుడు ఆయన సంతోషపడతాడు, నాయనా గురుదక్షిణ్ణి నువ్వు మాత్రమే సమర్పించుకోగలిగినావు అని చాలా సంతోషపడతాడు అనమాట. ఈ విధంగా వాళ్ళు ఆ ఎంతో సామర్థ్యంతో వాళ్ళ విద్యల్లో నైపుణ్యాన్ని సాధించి ఒక గొప్ప యువకులుగా తయారవుతారు కౌరవులు పాండవులు. ఇటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఎలాగైనా ఈ పాండవుల్ని ఆ సంహరించేయాలని ఎప్పటికప్పుడు కుట్రలు కుతంత్రాలు కౌరవులు చేస్తూనే ఉంటారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, వారణా వ్రతంలో లక్క ఇల్లుని నిర్మించి వీళ్ళని అక్కడికి పంపిస్తారు, మీరు వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండేసి రండి అని. వీళ్ళు దేనికి కాదు అని చెప్పే మనస్తత్వం కాదనమాట, సరే అని వెళ్తారు. అప్పుడు ఆ ఇంటిని అగ్నికి ఆహుతి చేసి పాండవులను కుంతిని చంపేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పాండవులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బ్రాహ్మణులుగా మారువేషంలో ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ద్రుపద దేశంలో ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటిస్తారు. అక్కడికి అర్జునుడు వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట. పాండవులు వెళ్తారు, ఇంకా కౌరవులు, ఇంకా ఎవరెవరు చక్రవర్తులు ఉన్నారో అందరూ వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఒక పోటీ పెట్టుంటారనమాట. ఆ పోటీ ఏమంటే, ఆకాశంలో ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మత్స్య యంత్రం అంటే చేప. ఆ చేప ఏం చేస్తుందంటే పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. దాని ప్రతిబింబాన్ని కింద నీళ్లను ఏర్పాటు చేస్తారు. ఆ నీళ్లలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఉన్న చేపని కొట్టాలి. అది మనం మామూలుగా నేరుగా చూస్తేనే కరెక్ట్ గా చేయలేకపోతున్నాము. అటువంటిది నీళ్ళల్లో చూస్తూ పైన ఉన్న మత్స్య యంత్రాన్ని కొట్టాలి అంటే అప్పుడు ఎంతటి ఏకాగ్రత, కాన్షియస్నెస్ ఉండాలి చూడండి. అంటే మనము కూడా మనం చేసే పనుల్లో అంతటి ఏకాగ్రతని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాము అన్నవి ఇటువంటి కథలు ద్వారా మనం ఉదాహరణగా తెలుసుకోవడం కోసం, మన కోసం భగవంతుడు అర్జునుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటివన్నీ మనకు చెప్పారు. సరే, ఆ దుర్యోధనుడు, కర్ణుడు, మహామహావీరులు అందరూ వచ్చి ప్రయత్నం చేస్తారు ఆ మత్స్యంత్రాన్ని కొట్టాలని. కానీ ఎవరి వల్ల అవ్వదు. కానీ అర్జునుడు చిన్నప్పటి నుంచి ఆయనకి ఏకాగ్రత అన్నది ఎక్కువ. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు ఆయన పట్టుదలగా తన ప్రయత్నాన్ని చేస్తాడు. అందువల్ల అర్జునుడు నీళ్ళల్లో చూస్తూ మత్స్యయంత్రాన్ని ఛేదిస్తాడు. అప్పుడు ద్రౌపదిని వివాహం చేసుకొని వాళ్ళు హస్తినకు వస్తారు అందరూ. వచ్చినప్పుడు ఇంకా మేము కూడా జీవించాలంటే మాకు కూడా కొంత రాజ్యం కావాలి కదా, కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని అడిగినప్పుడు
కౌరవులు ఒప్పుకోరు అనమాట. అసలు ఏ మాత్రం ఇచ్చేదానికి లేదు అని వాళ్ళు ఎంతసేపైనా గొడవ పెడతారే గాని, సరే వాళ్ళ అసలు ఈ రాజ్యమే వాళ్ళది కదా ఆ అనే ఏ మాత్రం లేదనమాట. వాళ్ళు ఇంకా మేము ఇవ్వము అని చెప్పినప్పుడు ఇంకా అందరూ మాట్లాడి సరే ధృతరాష్ట్రుడు వాళ్ళకి ఇంద్రప్రస్థం అనే స్థలాన్ని ఇస్తాడనమాట. ఆ స్థలం ఎలాంటిదంటే మొత్తం తుప్పలు కంపలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ ఏ మాత్రము ఆ ఏ సౌకర్యము ఉండదు. అప్పుడు కూడా వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. సరే అని దాన్నే తీసుకుంటారు. అదే మనమైతే ఒప్పుకుంటామా అండి? మన లైఫ్ లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, చిన్నది, ఇంత పెద్దవి కాదు, చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేము. ఇలా ఎందుకు అని వెంటనే యుద్ధానికి దిగిపోతాము. కానీ పాండవులు ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేశారు. మన గురువు గారు కూడా మనకి అదే చెప్తారు. నీ జీవితంలో ఏమి జరిగినా ఏమి జరుగుతూ ఉన్నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఎందుకంటే ఇవి ప్రకృతి మనకు పెట్టే పరీక్షలు. ఎప్పుడైతే ఏమి జరిగినా ఏమి జరుగుతూ ఉన్నా యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనం ఆత్మ ఎదుగుదల అనేది జరుగుతుంది. ఇంకొక అడుగు ఆత్మస్థితిలో ఎదుగుతూ వస్తాము. ఎప్పుడైతే ఇది కాదు అది కాదు అని గొడవలకు వెళ్తామో అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని మన జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి మనము ఈ కథల ద్వారా ప్రతి ఒక్కటి విన్న ప్రతిదాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనేది మనం ఎప్పటికప్పుడు పట్టుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి ఎందుకు పనికిరాని భూమిని అద్భుతమైన ఆ ఇంద్రప్రస్థంలో ఒక మహానగరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ కౌరవులకి దుష్టులు కదా, వాళ్ళలో దుష్ట బుద్ధి కలుగుతుందన్నమాట. అరే మనం ఎందుకు పనికిరాని స్థలం ఇస్తే వీళ్ళు ఇంత అద్భుతమైన ఆ నగరాన్ని తయారు చేసుకున్నారు కదా అని మళ్ళీ వీళ్ళని ఎలా అయినా పాడు చేసేయాలి, వీళ్ళకి తిండి లేకుండా చేసేయాలి, వీళ్ళకి ఏ విధమైన ఆశ్రయం లేకుండా చేయాలి అని ఆ వాళ్ళని జూదానికి పిలుస్తారు. వాళ్ళల్లో ధర్మరాజుకి జూదం అంటే వ్యామోహం ఎక్కువ అన్నమాట. అంటే మనలో కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆ ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం కోసం మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు చెయ్యకూడదు అని తెలిసినా కూడా చేసేస్తా ఉంటాం. జూదం ఆడకూడదు అని తెలిసినా కూడా పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండకూడదు అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ జూదం అనేది మొదలవుతుంది. వాళ్ళు జూదంలో పందెం లేకుండా ఆడకూడదు, ఖచ్చితంగా ఏదో ఒకటి పందెం పెట్టాలి అని చెప్పి 5 మంది పాండవులు ఓడిపోతారు. ఆఖరికి ఆ ద్రౌపదిని కూడా పందెం కాస్తారనమాట. ఆడదాన్ని ఎవరు ఏడిపించినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అనే దానికి ఈ కథ మహాభారతం, రామాయణ మహాభారతాలు, ఇతిహాసాలు ఏవైనా మనకి అద్భుతంగా తెలియజేస్తున్నాయి. కానీ అందరికీ రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు, అన్నీ తెలుసు. కానీ దాన్ని జీవితంలో ఏ విధంగా ఆచరణలో పెట్టుకోవాలి అనేది తెలియకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉన్నారు. సరే ఆమెని ఎన్ని రకాల అవమానాలు చేయాలో అన్నీ చేస్తారు, ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడరు. ఇదే ఇక్కడ కృష్ణ పరమాత్మ మన గురువు గారు రూపంలో వచ్చి మనకేం చెప్పారంటే మన గుణాలు మనల్ని ఎప్పటికప్పుడు ఆడిస్తూ ఉంటాయి. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని మనమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. కానీ శాస్త్రం ప్రమాణం, శాస్త్రంలో ఏముంది అంటే సందర్భానుసారంగా నడవాలి. గాని నేను ఈ మాట చెప్పాను కాబట్టి ఇంక నేను చేయను. భీష్ముడు ఏం చెప్తాడు, నేను వీరికి కట్టుబడి ఉంటాను జీవితాంతం అన్నాడని కనీసం అడ్డం కూడా చెప్పడు, అంత అన్యాయం జరుగుతూ ఉంటే. కాబట్టి అంతటి గొప్పవాడైనా కూడా ఆయన తప్పు వల్ల తల వంచాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న పనిలో నేను ఇది అనుకున్నాను కాబట్టి నేను ఇలాగే చేస్తాను అనడం కరెక్ట్ కాదు. నిర్గుణ స్థితిలో నడవాలి, సందర్భానుసారంగా నడవాలి, పరిస్థితిని బట్టి నడవాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఈ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను అంటే అది ఒక్కొక్కసారి మూర్ఖమైన నిర్ణయం అయిపోతుంది అని మనం ఇప్పుడు దీని ద్వారా తెలుసుకున్నాం. కృష్ణ పరమాత్మ వచ్చి ఆమెకి వస్త్రాలను ఇచ్చాడు కాబట్టి
సరిపోయింది కానీ లేదంటే అంత సభలో ఒక ఆడదానికి ఎంత ఘోరమైన అవమానం. మరి ఆమెకి 5 మంది భర్తలు ఉండి వాళ్ళు ఎంతో వీరులైనా కూడా అందరూ కూడా తల ఉంచుకొని కూర్చుంటారు. అంటే జూదం ఆడిన తప్పు వల్ల. అంటే జూదం ఆడడం తప్పు కాదు, ఎప్పుడు ఆట ఆపేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. అదే విధంగా మనం కూడా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఒక సమస్య వస్తూ ఉంది అన్నప్పుడు దీన్ని ఇంకెక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి అనేది ఈ కథల ద్వారా మనం కూడా గ్రహించుకోవాలి. కానీ మనకు కూడా తెలియదు. అన్ని తప్పులు, అన్ని పొరపాట్లు జరిగిపోయిన తర్వాత అయ్యో ఇలా చేయకుంటే బాగున్ను, అలా చేసుంటే బాగున్ను అని తర్వాత అనుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరము సాధన, సాధన, సాధన ఎంత చేయగలిగితే అంత సాధన ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఇటువంటివి గ్రహించుకోగలుగుతాము. సరే అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఓడిపోతారు. 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయాలని వాళ్ళకి చెప్పేసి పంపించేస్తారు. అప్పుడు వ్యాస భగవానుడు చెప్తాడు, 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం తర్వాత ఖచ్చితంగా మీరు యుద్ధాన్ని చేయాల్సిందే. కాబట్టి ఎవరెవరి శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ఆయుధాలను సమకూర్చుకోవాలి అని చెప్తారు. అప్పుడు ఇంకా సరేని ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి సాధనలు చేస్తూ వారి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అర్జునుడు ఇంకా ఆయన విలువిద్యలో సాటిలేని వీరుడు కాబట్టి తన సామర్థ్యాన్ని తను పెంచుకోవాలంటే అప్పుడు గాంధీవం అనేది చాలా గొప్పదనమాట. ఆ గాంధీవము అగ్నిదేవుడి దగ్గర ఉంటుంది. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించాలి అనుకుంటాడు అనమాట. అప్పుడు అర్జునుడు దగ్గరుండి ఆయనకి సహకరిస్తాడు. అప్పుడు ఆయన సంతోషంతో ఈ గాంధీవమే సృష్టిలోకి అన్నిటికన్నా చాలా శక్తివంతమైనది, కాబట్టి ఈ గాంధీవాన్ని నీకు ఇస్తున్నాను అని, అదే విధంగా అక్షయ ధోనీరాలను అంటే అందులో నుంచి అక్షయంగా అంటే వస్తూనే ఉంటాయన్నమాట. బాణాలు ఎన్ని తీసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అటువంటి గాంధీవాన్ని అక్షయ ధోనీరాలను అగ్నిదేవుడు అర్జునుడికి ఇస్తాడు. అదే విధంగా నెక్స్ట్ ఏం చేస్తాడంటే పాశుపతాస్త్రం. ఆ పాశుపతాస్త్రాన్ని సంపాదించాలంటే అది పరమేశ్వరుడి దగ్గర ఉంటుంది. సరని అర్జునుడి తండ్రి ఎవరు? ఇంద్రుడు. ఆయన చెప్తాడు, నాయనా నువ్వు పరమేశ్వరుడి కోసము ఇంద్రకీలాద్రి మీద తపస్సు చెయ్యి, అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి నీకు ఆ పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు అని చెప్తాడు. సరే అని అర్జునుడు వెళ్ళి ఆ కూర్చొని ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆయన ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత పరమేశ్వరుడు ఇతని పరీక్షించాలి అర్జునుడిని అని ఒక కిరాతకుడు అంటే బోయవాడి రూపంలో వస్తాడనమాట. వచ్చి ఈయన కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఒక అడవి పంది అర్జునుడి మీదకి వస్తుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే గ్రహించే శక్తి ఉంది కదా, చుట్టూ ఏం జరుగుతోంది, వాళ్ళు సాధనలో ఉన్నా కూడా ఎరుగుతూ ఉంటారు. మనల్ని కూడా అదే చెప్తారు, సాధన చేస్తూ కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, ఎరుకలో చేయాలి, అది సాధన అంటే అంటారు. ఆ విధంగా ఆయన ఎరుకలో సాధన చేస్తూ ఉంటాడు కాబట్టి చుట్టూ ఏమి జరుగుతోంది అనేది కూడా గ్రహించుకుంటాడు. కాబట్టి అడవి పంది వస్తా ఉందని ఆయన చక్కని పైకి లేసి దాని మీద బాణం వేస్తాడు. బాణం వేయడము అడవి పంది కిందకి పడిపోతుంది. చూస్తే దానికి 2 బాణాలు ఉంటాయి. ఇదేంది, ఇది మనం వేసాము, ఇంకొక బాణం ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకునేటప్పుడు బోయవాడు వస్తాడు. వచ్చి నేను వేశాను బాణము, ఈ అడవి పంది నాది అనేసి అంటాడు. అప్పుడు ఆయన లేదు లేదు, ఫస్ట్ నేను బాణం వేశాను కాబట్టి ఈ వేట నాకు సంబంధించింది అని అర్జునుడు అంటాడు అనమాట. అప్పుడు ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. పరమేశ్వరుడు ఆయన పరీక్షించేదానికి బోయవాడి రూపంలో వచ్చాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే అర్జునుడికి ఆయనలో ఉన్న తప్పు తెలియచేయాలి అని వస్తాడు. ఏం తెలియజేస్తాడు? అర్జునుడు అంటాడు, విలువిద్యలో నన్ను మించిన వాళ్ళు లేరు, మా గురువు గారు ద్రోణాచార్యుడు నిన్ను మించిన వాళ్ళు లేరు నాయన అని అంటూ ఉంటాడు, కాబట్టి ఈ బాణం వేసింది నేను అంటాడు అనమాట.
అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, ఓహో అసలు అర్జునుడు ఎవరు, ద్రోణాచార్యుడు ఎవరు, అంత గొప్పవాళ్ళ మీరు, ఎందుకు నీకు ఇంత అహంకారము అంటాడు. అయ్యో లేదు నాకు అహంకారం కాదు, నా గురించి నేను చెప్తున్నాను అని అర్జునుడు అంటాడు. అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు, నీలో అహంకారం ఉంది అంటాడు. అప్పుడు ఆయనకు తెలుస్తుంది, అర్జునుడికి అర్థమవుతుంది, నన్ను ఓడించగలిగిన సామర్థ్యము మా తాతగారైన భీష్ముడు, మా గురువైన ద్రోణాచార్యుడు, నా తండ్రి ఇంద్రుడు, అదే విధంగా పరమేశ్వరుడు, ఈ నలుగురు తప్ప నన్ను ఎవరు ఓడించలేరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండేది ఆ మా తాతగారు, మా గురువు గారు కాదు, మా నాన్న నా మీద యుద్ధానికి రాడు. కాబట్టి పరమేశ్వర మీరే నా దగ్గరకు వచ్చారు అని ఆయన నమస్కరిస్తాడు. అంటే చూడండి, వాళ్ళు ఎదురుగా వచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూడా గ్రహించుకోగలిగిన, అంటే ఆ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు అనేవి ఎంతగా ఉండాలి చూడండి. ఏదో గుడ్డిగా బ్రతికేస్తాం మనం, ఏమి మాట్లాడుతున్నామో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, ఏ పని చేస్తున్నామో తెలియదు, ఎరుక లేకుండా జీవిస్తున్నాము. కానీ ఆయన చూస్తూనే ఆ పరమేశ్వరుడు మీరు అనేసి గుర్తుపడతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నాయనా నువ్వు విలువిద్యలో సాటి లేని విలుకాడివని, నీలో అహంకారం ఉంది, ఆ అహంకారాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. కాబట్టి మనం కూడా నేను అన్న అహంకారాన్ని, నాది అన్న మమకారాన్ని, ఇవి వదులుకోవాలి. అంతా భగవంతుడిదే, నాది అనేది ఏమీ లేదు అనేది తెలుసుకోవాలి అనే మనకి ఇటువంటి జ్ఞానాన్ని భగవంతుడు గురువు రూపంలో వచ్చి తెలియజేశాడు. కాబట్టి అర్జునుడికి ఏంటి అహంకారం అంటే, అర్జునుడైనా మనమైనా జీవితంలో ఏదైనా ఒక చిన్న చిన్న పని చేస్తూనే అబ్బా నేను ఎంత గొప్పదాన్ని సాధించాను అని మనకే తెలియని లోపల ఒక అహంకారం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనలో అహంకారం అనేది వస్తుందో ఆటోమేటిక్ గా ప్రకృతి ఏం చేస్తుంది, అక్కడ మనల్ని ఏ విధంగా పరీక్ష పెట్టి మనల్ని కిందకి దించేయాలో ఎప్పటికప్పుడు మళ్ళీ మనం వెనక్కి పడిపోతూనే ఉంటాము. కాబట్టి మనం ఏమి చేసినా ఏమి సాధించినా సృష్టిలో తాటిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు ఉన్నాడని ఎక్కడికక్కడ ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏమి సాధించినా నేనేదో గొప్ప అన్న అహంకారము, నేను నాది అన్న ఈ మమకారాల్ని వదులుకోవాలి. ఇప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, ఓ నాలో కూడా అహంకారం అన్నది ఉందా, కరెక్టే అని తెలుసుకుంటాడు. ఎందుకంటే అందరూ పొగుడుతూ ఉంటారు, నీ అంత గొప్పగా విలువిచ్చలో ఎవరు లేరు నాయనా, నువ్వు గొప్ప నువ్వు గొప్ప అనేటప్పటికి లోపల మనకే తెలియని విధంగా అహం తయారైనట్టు ఆయనలో కూడా అహంకారం ఉంటుంది. ఆ అహంకారాన్ని పోగొట్టి అప్పుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పి పరమేశ్వరుడు పంపిస్తారు. అదే విధంగా నెక్స్ట్ ఆయన ఇంద్ర సభకి వెళ్తాడు అనమాట. వెళ్ళి అక్కడ దేవీ దేవతల దగ్గర ఎన్నో ఆయుధాలు ఉంటాయి కదా, యుద్ధానికి ఆయుధాలన్నీ కూడా అవసరం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర 5 సంవత్సరాలు ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, నాయన నాట్యము, సంగీత సాహిత్యాలు ఇవన్నీ కూడా అవసరమే, పాండిత్యము ఇవన్నీ నువ్వు నేర్చుకో ఇక్కడ ఉండి అని చెప్తాడు. సరే అని ఆయన ఆ ఇంద్ర సభలో ఉన్నప్పుడు ఆయన ఎంతో వైభవాలని అనుభవిస్తాడు అర్జునుడు. అంటే ఆ అరణ్యవాసంలోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు సాధనలు చేసుకుంటూ ఎంతో అద్భుతంగానే జీవించారు, కానీ వాళ్ళు ఏం కష్టపడలేదు. అంటే కష్టపడతారు అనుకున్నా కూడా ఆ కష్టంలో కూడా వాళ్ళకి సుఖాలే దక్కాయి అన్నమాట. సరే ఆయన సంతోషంగా ఉంటాడు. అదే విధంగా అక్కడ చిత్రాంగదుడు అనే అతన్ని ఆ దేవేంద్రుడు పంపించి ఈయనకి ఈ విద్యలన్నీ నేర్పించమంటాడు. ఈయన ఆయనతో కలిసి అన్ని విద్యలు నేర్చుకుంటూ సంతోషంగా ఉంటాడు. ఇలా ఉండేటప్పుడు ఒక రోజు ఊర్వశి వస్తుంది అనమాట. ఆమెను చూసి ఈయన నవ్వుతాడు. ఒకే ఒక నవ్వు, నవ్వేటప్పటికి ఆ అది దేవేంద్రుడు చూస్తాడు. అర్జునుడు ఊర్వశిని చూసి నవ్వాడు కదా, ఆయనకి ఆమె మీద ఏమన్నా మోహం ఉందేమో అని చెప్పి ఆ ఆ చిత్రాంగదుడికి చెప్పి పంపిస్తాడు. అర్జునుడికి ఊర్వశి మీద మనసు అయినట్లుంది, ఆమెని వెళ్ళమని చెప్పు ఆయన గదికి అని. సరేనే ఆమె రెడీ అయ్యి రాత్రికి ఆయన గదికి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఎందుకు వచ్చారు మీరు ఈ సమయంలో నా గదిలోకి అంటే, ఇలా చిత్రాంగదుడు చెప్పారు,
రమ్మని చెప్పి అందుకని వచ్చాను అంటుంది అనమాట. అయ్యో లేదు, భూలోకంలో కుంతిమాత మా అమ్మ ఎలాగో, అదే విధంగా ఇక్కడ ఇంద్ర లోకంలో ఉన్న అమ్మ సచీదేవి ఎలాగో, అలా మీరు కూడా నాకు మాతృ సమానురాలు. అందుకని నేను చూసి మిమ్మల్ని నవ్వాను గాని నాకు వేరే ఉద్దేశం ఏం లేదమ్మా అని చెప్తాడు. చెప్పేటప్పుడు ఆమె ఊర్వశి చెప్తుంది, ఆ నీకు ఉద్దేశం లేకపోవచ్చు, కానీ అర్జునుడు అంటే ఎంతో గొప్పవాడని నాకు ఎప్పటి నుంచో నీ మీద మనసుంది. కాబట్టి ఆ మనం సంతోషంగా ఉండాలి అని ఆమె చెప్తుంది అనమాట. ఆయన ఒప్పుకోడు. లేదు, ఇది తప్పు, నాకు ఇష్టం లేదు, మీరు నాకు మాతృ సమానురాలు అని చెప్తాడు అనమాట. ఆమె మేము అప్సరసలము, మాకు ఇటువంటివి ఏమీ ఉండవు. నేను మీ పూర్వీకులకి జన్మని ఇచ్చి ఉండొచ్చు, అది భూలోకంలో. ఇక్కడ ఇంద్రలోకంలో అటువంటి భేదాలేమీ లేవు, మనం సంతోషంగా ఉండాలి అని ఆమె కోరుకుంటుంది. కానీ ఆయన అంగీకరించినప్పుడు ఇంకా ఆమెకి కోపం వచ్చేసి, నువ్వు ఎందుకు పనికిరాని ఆ ఏమంటారు, బేడివాడు అంటారంట, ఆ అలా ఉండిపోతావు, ఆడవాళ్ల మధ్య తిరుక్కుంటూ నాట్యం చేసుకుంటూ ఆడంగి జీవితాన్ని జీవిస్తావు అని ఆమె ఆయనకి శాపం పెడుతుంది. చూడండి, ఆయన ఇంద్రియ నిగ్రహంతో ఉండి నువ్వు నాకు తల్లి సమానురాలు అని ఆయన మంచి ఉద్దేశంతో ఉన్నా కూడా ఎటువంటి శాపం వచ్చింది చూడండి. అంటే జీవితంలో మనం కరెక్ట్ గానే బ్రతుకుతూ ఉంటాము, అయినా కూడా ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు శాపాల లాగా మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన చాలా బాధపడిపోతాడు అర్జునుడు. ఇదేంటిది, నాకు ఇంత శాపమా, ఆడంగి వాళ్ళలాగా ఉండమని చెప్పి ఆ బేడివాడిలాగా నువ్వు ఉండాలి అని శాపం పెట్టింది అని ఆయన చాలా బాధపడతాడు. అప్పుడు ఆ విషయం తెలుసుకొని ఇంద్రుడు చెప్తాడు, నాయనా ఇది కూడా నీకు ఒక వరం లాగా ఉపయోగపడుతుంది. అరణ్యవాసం అయిపోయి రేపు మీరు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అంటే మన జీవితంలో కూడా ఏదైనా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు మనము ఇది కూడా నా మంచికే అనుకోవాలి అని గురువు గారు పత్రి గారు చెప్పారు కదా. ఎప్పుడైతే ఇది కూడా నా మంచికే అనుకుంటామో అప్పుడు నిజంగా ఆ మంచి జరిగినప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడైతే అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి మనం ఏం చేస్తాము, మానసికంగా ఇంకా కృంగిపోయి ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతాము. కాబట్టి మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఇది కూడా ఏదో మంచికే అనుకోగలగాలి. కాబట్టి ఈ కథల ద్వారా మనం తెలుసుకోవాల్సింది, అర్జునుడు యుద్ధం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, అవన్నీ కథలు మనం చెప్పుకుంటున్నాము. అందులో నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనేది ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఓకే, ఇది కూడా నా మంచికే, ఇది ప్రకృతి ఏదో నాకు పరీక్ష పెడుతోంది అని మనం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అక్కడి నుంచి ఇంద్రలోకం నుంచి ఆ వజ్రాయుధాన్ని ఇంకెన్నో ఎన్నో గొప్పవైన అన్ని ఆయుధాలను సమకూర్చుకొని వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా ఆ లాస్ట్ అజ్ఞాతవాసం చివరి రోజు వస్తుంది. ఆ చివరి రోజు ఇంకా ఆ ఉత్తర గోగ్రహణంలో వాళ్ళందరినీ ఆయన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి అందరినీ నిలువరించేస్తారు. ఇంకా యుద్ధం అనేది మొదలైపోతుంది. అప్పుడు ఆయన అర్జునుడు రథాన్ని తీసుకొని వచ్చి యుద్ధం మధ్యలో పెట్టమంటాడు. అప్పుడు చూసి తన తాత, తన గురువులు, తన సోదరులు వాళ్ళందరినీ చూసి ఆయనకి మనసు చలించిపోతుంది. ఇదేంది, ఇది చిన్నప్పటి నుంచి కష్టపడి సాకిన తాతని వీళ్ళందరినీ నేను చంపుకోవాలా, నేను యుద్ధం చెయ్యను అంటాడు. ఆ గాంధీవం జారవిడ్చేస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు అనమాట, చిన్నప్పటి నుంచి సాకిన తాత, గురువులు, తోడబుట్టిన వాళ్ళు నేను యుద్ధం చేయను అంటున్నావు, మరి వారు ద్రౌపదిని ఎంత అవమానం చేశారు అది గుర్తు రాలేదా నీకు అంటాడు. అప్పుడు మళ్ళీ అవును కదా, వాళ్ళు ఎంత అధర్మంగా ఎంత అన్యాయంగా ప్రవర్తించారు అని అప్పుడు మళ్ళీ సరే నేను యుద్ధం చేస్తాను అంటాడు. కొంచెంసేపు చేస్తాను అంటాడు, కొంచెంసేపు చేయను అంటాడు. అంటే క్లారిటీ అనేది లేదనమాట. మనం కూడా మన లైఫ్ లో కూడా ఏం చేస్తాము, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేము, ఇది చెయ్యాలా ఇది చెయ్యొద్దా, ఇది తప్ప ఇది రైటా అని నిర్ణయం తీసుకోలేక సతమతం అయిపోతాము. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తాడంటే, క్లైబ్యం మనః గమః పార్థ అని ఒక శ్లోకం ద్వారా ఏం చెప్తాడంటే,
నీ హృదయాన్ని దౌర్బల్యానికి లోను కావద్దు. అంటే పిరికితనం అనేది పనికి రాదు. నువ్వు నిర్ణయం అనేది ఏ విధంగా తీసుకోవాలంటే, ఇది ఈ అర్జునుడి గురించి చెప్పుకున్న ఈ స్టోరీలో అతి ముఖ్యమైన పాయింట్ ఏమంటే, ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఫ్రెండ్స్, అందరూ శ్రద్ధగా వినండి. అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అన్న రెండు విధాలైన పరిస్థితి మనకుంటుంది. అప్పుడు మనం ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి అంటే, ఏది ధర్మమో దాన్ని పట్టుకోవాలి. నీ తాత కానీ అంత అధర్మం జరుగుతూ ఉంటే ఆయన చెప్పలేదు కదా, ఇది తప్పు అని చెప్పలేదు కదా. కాబట్టి ఆయన అధర్మంగా వ్యవహరించాడు కదా, కాబట్టి యుద్ధం చెయ్యి అంటాడు. అదే విధంగా మనం కూడా, అరే మన ఇంట్లో వాళ్ళే కదా, మర్డర్ చేసేస్తే కూడా దాచిపెట్టేస్తాం, తప్పులు చేసినా దాచేస్తాం, ఎందుకంటే మన వాళ్ళు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ధర్మంగా వ్యవహరించాలి. ఎప్పుడైతే ఎవరైనా సరే తప్పులు పొరపాట్లు చేస్తున్నా, లేదు మనం కూడా ఇది తప్ప ఇది రైటా, ఇది చెయ్యాలా ఇది వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇది ధర్మమా ఇది అధర్మమా అన్నదాన్ని మనం గ్రహించుకోవాలి. అయితే ఈ ధర్మ అధర్మాలు, ఒకరికి ధర్మమైంది ఇంకొకరికి అధర్మంగా ఉంటుంది, ఇంకొకరు అధర్మం అనేది ఇంకొకరికి ధర్మంగా ఉంటుంది. దీన్నే పారాడాక్స్ థియరీ అని పత్రికారు చెప్పారు. మరి దీన్ని గ్రహించుకోవాలంటే శాస్త్రం ప్రమాణం. శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే సాధన. సాధనకి మించింది ఏదీ లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ధర్మ అధర్మ విచక్షణ అనేది తెలుస్తుంది. కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా మనం ఖచ్చితంగా, మీరు మాంసం తింటున్నారు ఇది తప్పు అని చెప్పగలగాలి. ఇప్పుడు చాలా మంది ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు. ఆ చెప్పలేకపోవడం వల్లే, తప్పు అని తెలిసినా కూడా చెప్పకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ సమస్యల్లో ఉండిపోయి ఎందుకు జీవితంలో కష్టాలు వస్తున్నాయో అర్థం కాకుండా నడుస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధర్మవంతమైన జీవితాన్నే గడపాలి అని ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా ధ్యాన సాధనలో కూడా మనం సాధన చేస్తూ ఉంటే మన శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తుంది, నొప్పులు వస్తాయి, రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఏ విధమైన సందర్భము, ఏ విధమైన పరిస్థితి, ఎలాంటి అనారోగ్యం వచ్చినా దాన్ని కూడా భరించాలి, సహించాలి. నా వల్ల కాదు అని వదిలేసామంటే, అంటే మాయ ప్రతి క్షణము మనకి పరీక్ష పెడుతూ ఉంటుంది. నేను చేయలేను అని వదిలేసామంటే మళ్ళీ మనం వెనక్కి పడిపోతాము. ఏమైనా సరే నేను సాధన చేయాల్సిందే, నేను ధ్యాన సాధన వదలను అని చెప్పి, ఏది ధర్మము అంటే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించడమే నీ ధర్మం. ఇక్కడ మనం ధర్మం అంటే ఏమనుకుంటాము, అహింసో పరమో ధర్మ అని గురువు గారు చెప్పారు. అంటే అన్నిటికైనా పరమమైంది ఏంది, సాటి ప్రాణిని హింసించకూడదు అని. దానితో పాటి మన లక్ష్యాన్ని మనం సాధించడం కూడా ధర్మం. మన లక్ష్యం ఏమిటి, నేను ఆత్మను, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం మన లక్ష్యం. కాబట్టి మనము ఏ విధమైన మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మన లక్ష్యం పైనే మన దృష్టి ఉండాలి. అర్జునుడు దృష్టి ఏ విధంగా అయితే పక్షిని కన్నుని కొట్టడం మీదే ఉందో, అదే విధంగా మన దృష్టి ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడం పైనే ఉండాలి అని మనం అర్జునుడి చరిత్ర ద్వారా తెలుసుకోవాలి. అదే విధంగా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్ మతిర్మమ అని చెప్పారు. అంటే ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, కీర్తి, స్థిరమగు నీతి ఉండును అని కృష్ణ పరమాత్మ చెప్తారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సందర్భాలు ఉన్నా మనం ఎప్పుడైతే ధర్మపరంగా నడుస్తామో, అర్జునుడు ఏ విధంగా అయితే విజయాన్ని సాధించి పాండవులలో ఉత్తముడుగా, ఉన్నతుడుగా నిలబడ్డాడో మనం కూడా అలాంటి విజయాన్ని సాధించగలుగుతాము. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. అదేవిధంగా పాండవులు స్వర్గారోహణ చేసి వెళ్ళిపోతారు. మనం కూడా ధ్యాన సాధన తీవ్రాతి తీవ్రంగా చేసి
ధర్మాలను గ్రహించుకొని ధర్మాన్ని పట్టుకున్నప్పుడు మన లక్ష్యాన్ని మనం కూడా సాధించి ఆత్మజ్ఞానులుగా బ్రహ్మజ్ఞానులుగా ఎదుగుతామని అర్జునుడి చరిత్ర ద్వారా నేను తెలుసుకున్నది మీకు తెలియజేశాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.